వరంగల్ జిల్లా ఉగ్లపూర్ గ్రామంలోని సైలానీ నగర్లో ఉన్న సైలని బాబా దర్గాలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. దర్గా పీఠాధిపతి హజ్రత్ అబ్దుల్ హమీద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 1000 మందికి పైగా ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హజ్రత్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ రంజాన్ మాసం పుణ్యకాలమని, ఈ నెలలో ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలు చేయడం ద్వారా అల్లా కరుణ పొందవచ్చన్నారు. కార్యక్రమంలో హజ్రత్ ఉబైద్ బాబా, మషూక్ రబ్బానీ, మౌలానా సిద్దిక్ మసూమ్ నక్షబందీ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై సైలని బాబా ఆశీర్వాదం పొందారు. ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా రంజాన్ నెల మాసం మొదలు కాగానే మస్జిద్ దగ్గర 30-40 మందికి 30 రోజులు వాళ్ళ ఇఫ్తార్ చేయిస్తా. అందరూ వచ్చి పోతారు. మళ్ళీ ఒకటి గ్రాండ్గా చేస్తా. ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళందరూ, డాక్టర్స్ వాళ్ళందరూ వస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అందరికీ ఐక్యత కొరకు అందరు కలిసిమెలిసి ఉండాలి, అందరం ఒకటే అన్నట్టు భావంతో నేను మొత్తం ఇది అరేంజ్ చేస్తా. ప్రతి సంవత్సరం పెద్ద గ్రాండ్గా ఇఫ్తార్ పార్టీ ఇస్తా. కాబట్టి అందరు జనం, బడి పిల్లలు, ఇప్పుడు 4 స్కూళ్ళ పిల్లలు పిలిపించిన, ఒక పొద్దు ఉన్నారు, వాళ్ళు తినలేకపోతున్నారు. కాబట్టి నేను ఇక్కడ మొత్తం ఇఫ్తార్ ముందు అందరూ, అన్ని కులాల వారికి, అందరు సర్పంచులకు, ఏ పార్టీతో సంబంధం లేదు నాకు. అన్ని పార్టీలు నాయే. కాంగ్రెస్ నాదే, కమ్యూనిస్టు నాదే, టీఆర్ఎస్ నాదే, బీజేపీ నాదే, అందరితో కలుపుకొని రేపు ప్రతి సంవత్సరం వస్తుంది మన డిస్టిక్ ఆమె, కానీ రాలేదు. ఇప్పుడు డాక్టర్లు వీళ్ళందరూ ఇప్పుడు వస్తారు 10 నిమిషాలలో. కాబట్టి వాళ్ళందరికీ చేసేటువంటి ఈ తర్వాత భోజనం చేసి వాళ్ళందరినీ ఆశీర్వాదం తీసుకొని పంపిస్తుంది.